ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోను హైప్ చేయండి. సరిగ్గా మరో 6 రోజుల్లో అభిమానులు, ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూసిన పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా నుండి ఇప్పటి వరకు ఒక గ్లింప్స్ వీడియో, 3 పాటలు తప్ప టీజర్, ట్రైలర్ వంటివి ఏవీ రాలేదు. అయినప్పటికీ కూడా ఈ చిత్రానికి ఓవర్సీస్లో సెన్సేషనల్ అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. ఓవర్సీస్లో ఈ చిత్రానికి ఇప్పటి వరకు 1,00,000 టికెట్లకు పైగా అమ్ముడుపోయాయి. చివరి 6 రోజుల్లో మరో 1,00,000 టికెట్లు అమ్ముడుపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు. ఎందుకంటే నార్త్ అమెరికాలో ఇంకా పూర్తిస్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవ్వలేదు. సోమవారం నుండి మొదలవ్వచ్చు అని అంటున్నారు. ఇంకా దుబాయ్ మరియు గల్ఫ్ దేశాల్లో కూడా బుకింగ్స్ మొదలు కావాల్సి ఉంది. మన టాలీవుడ్కి అతిపెద్ద మార్కెట్స్. ఇక్కడ కూడా బుకింగ్స్ మొదలయ్యాక ఇంకా ఏ రేంజ్ ర్యాంపేజ్ ఉంటుందో అభిమానులు సోషల్ మీడియాలో ఇప్పటి నుండే అంచనాలు వేసుకుంటున్నారు. గ్రాస్ లెక్కలో చూస్తే ఓజీ చిత్రానికి ఇప్పటి వరకు ఓవర్సీస్లో 22 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అంటే ఇండియాలో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవ్వకముందే ఓవర్సీస్లో 22 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చిందన్నమాట. అంతేకాదు ఈ చిత్రం ఓవర్సీస్లో నాన్ బాహుబలి 2 రికార్డుని అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. బాహుబలి 2 చిత్రానికి ప్రీమియర్ షోస్ ప్లస్ మొదటి రోజు కలిపి $10 మిలియన్ల పైగా గ్రాస్ వసూలు వచ్చాయి. ఆ తర్వాత కల్కి, పుష్ప 2, దేవర చిత్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఓజీ చిత్రం కల్కి రికార్డును అధిగమించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ చిత్రానికి ప్రీమియర్స్ ప్లస్ మొదటి రోజు కలిపి $6 మిలియన్ పైగా గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశాలున్నాయి. అంటే దాదాపుగా 60 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లన్నమాట. ఇండియాలో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాక ఫాస్టెస్ట్ 100 కోట్ల గ్రాస్ మూవీగా ఈ చిత్రం నిలుస్తుంది. పాజిటివ్ టాక్ వస్తే మొదటి రోజు 170 నుండి 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వస్తాయని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమవ్వబోతుందో చూడాలి. ఒకవేళ వస్తే మాత్రం పవన్ కళ్యాణ్ హిస్టరీ క్రియేట్ చేసినట్టే. పెద్ద పెద్ద కాంబినేషన్స్కి కూడా సాధ్యమవ్వని అరుదైన రికార్డ్స్ కేవలం పవన్ కళ్యాణ్ కారణంగా బ్రేక్ అవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని రికార్డ్స్ని నెలకొల్పబోతుందో చూడాలి.